రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టబోతోందని ముందే తెలుసుకొని కట్టుకున్న భార్యను ఇంట్లోంచి గెంటేశాడో భర్త. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మరోసారి ఆడపిల్లే పుడుతుందని నిండు గర్భిణి అయిన భార్యను ఇంటి నుంచి బయటకి గెంటేశాడు భర్త అక్బర్ ఖాన్. పెళ్లి టైంలో పెట్టిన సామాన్లు సైతం అత్తింటికి పంపించాడు. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్య హుమేరా బేగం. పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని కంప్లైంట్లో తెలిపింది. మొదటిసారి ఆడపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అదనపు కట్నం తేవాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తుంది బాధితురాలు. తన భర్త అక్బర్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది భార్య హుమేరా బేగం. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టబోతోందని ముందే తెలుసుకుని కట్టుకున్న భార్యను ఇంట్లోంచి గెంటేశాడు భర్త. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారని, మరోసారి ఆడపిల్లే పుడుతుందని నిండు గర్భిణి అయిన భార్యను తన ఇంటి నుంచి బయటకు గెంటేశాడు భర్త అక్బర్ ఖాన్. పెళ్లి టైంలో పెట్టిన సామాన్లను సైతం అత్తింటికి పంపించాడు. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్య హుమేరా బేగం. పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని కంప్లైంట్లో తెలిపింది. మొదటిసారి ఆడపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అదనపు కట్నం తేవాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తుంది బాధితురాలు. తన భర్త అక్బర్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది భార్య హుమేరా బేగం. मैं शादी होके 5 साल हुआ। 5 साल से टॉर्चर है। मेरे को दोनों बेटियां हैं। मेरे को हर टाइम डिलीवरी के टाइम लाते अम्मी के पास छोड़ देते मेरे को। अब फिर मैं फिर पेट से मेरे को लाके मम्मी के पास छोड़ दिए। 1.5 महीना हो गया। मार के गला वो दबा के करके लाके छोड़ दिए। अब अगर बोले लाके सामान मेरा घर के बाहर फेंक के चले गए। अम्मी को मेरे मामा को खर्चा पानी करो बोल रहे, नहीं करते बोले तो लाके पूरा सामान बाहर फेंक के चले गए। अब रेन बाजार पीएस में केस करी देवर के ऊपर। फर्स्ट बेटी हुए को उन्होंने मार के सर फोड़ दिए थे मेरा। वो केस है रेन बाजार पीएस में 2 साल पहले केस करी थी। वो केस चल रही थी वहाँ पर रेन बाजार में करी। फिर घर पे आके कितनी बार मारे करे टॉर्चर। फिर राजेंद्र नगर में भी करी मैं केस। हर टाइम ऐसे ही करते मेरे साथ लाके। अब फिर लोग अम्मी के पास हूँ मैं 1.5 महीने से। लाके फिर सामान वो फेंक के चले गए। मेरा सामान लाके रख दे के गए, बाद कॉल करे मेरे को तेरा सामान ला रहा हूँ बोल के, जबकि कि सामान यही है। अब फिर प्रेगनेंसी में अब सब कुछ भी खर्चा पानी नहीं, कुछ भी नहीं, सब फेंक के चले गए। अब कॉला कर रही तो कॉला होना बंद है। सब जने फोन स्विच ऑफ, उनके फैमिली का भी उनका भी फोन ऑफ है।